ఈ సమాజంలో అబ్బాయిలు అమ్మాయిలు బ్రతకడానికే ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అలాంటిది హిజ్రాలుగా ఉన్న రజనీ, చిట్టీలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారో, ఎలా బ్రతుకుతారో చూద్దాం. నమస్కారం సారు, మీ షాప్ ఏదైనా పని ఉంటే ఇవ్వండి. లేదమ్మా, మీలాంటి వాళ్ళంటే కస్టమర్స్ రారు కాబట్టి దయచేసి వెళ్ళిపోండి. నమస్కారం సారు, నమస్కారం. మీ షాప్లో ఏదైనా పని ఉంటే ఇవ్వండి. ఏం పని? మీ షాప్లో ఏదైనా చిన్న పని చేసుకొని బతుకుతాము, దయతలిచి ఇవ్వండి. మీకు పని కావాలా? ఏం పని చేస్తారు? అసలు ఏ పని చేయగలరు మీరు? అబ్బాయిలా పుట్టి అమ్మాయిలా ఇటుగాని జీవితాలు గడిపే మా షాప్లో పనిస్తే మా షాపు వచ్చే కస్టమర్లు మిమ్మల్ని చూసి అబ్బాయిల బట్టలు తీసుకోవాలా అమ్మాయిల బట్టలు తీసుకోవాలా తెలియక కంగారుతో మా షాప్కి రావడం మానేస్తారు. అప్పుడు మా షాపును మేము మూసుకోవాల్సి వస్తుంది. వెళ్ళండి. కష్టాల్లో ఉన్నాము, దయచేసి పని ఇవ్వండి, మీకు దండం పెడతాము, కాదనకండి సార్. ఏం అవసరం లేదు, వెళ్ళండి. అమ్మా వెళ్ళండి. తరాగించమంటారా? పని అట పని. ఏంటి రజని, పని కోసం మనం వెళ్తే ప్రతివాడు మన వెహికల్ని చూస్తున్నారు. పని చేయాలని మన తపన చూడటం లేదంటే ఆయన వాళ్ళన ఏం లాభమే? మన తలరాతలు ఇలా ఏడ్చాయి. వైకల్యం ఏంటి వైకల్యం? మంచి శరీరానికి ఉండే లోపాలు కాదు వైకల్యం. కఠిన హృదయం, ప్రేమ లేని జీవితం, సాటి మనుషుని తేడా లేకుండా క్రూర మృగల్లా ప్రవర్తించడమేనే నిజమైన వైకల్యం. వీటి చేతనే మనిషికి బాధలు కష్టాలు వస్తాయి. వాటిని తలుచుకుంటూ ఏడుస్తాం, కానీ ఆ బాధల్ని బెదిరిస్తూ వివరించే బోధలు అని తెలుసుకోలేక చాలా మంది వాళ్ళ ఇంట్లో స్థానం లేక ఇలా మనలా బయట బాధలతో అవమానాలతో బ్రతుకుతున్నారు. లోపాలు ఉన్నట్లు వారి మనసులో గర్వం, అహంకారం అనే లోపాలు ఉన్నాయి. వాటిని వారికి తెలియచేయాలి. పదవి పోదాం. అయ్యో, మెల్లగా చూసుకుంటూ రావచ్చు కదరా. ఏం పర్వాలేదక్క, అలవాటైపోయింది. వాణ్ణి చూడే, తన జీవితంలో కష్టాలు ఉన్నా ఆలోచన లేక తన జీవితాన్ని తేలికగా తీసుకుంటున్నాడు. కానీ జీవితం గురించి ఆలోచించే మనం మాత్రం భయంతో బాధపడుతున్నాము. పదవే, నాకు తెలుసు ఈ సమాజంలో మనలాంటి వాళ్ళు ఎలా బ్రతకాలి.
లేనజీ. ఇదిగో ఇలా డబ్బులు అడుక్కుంటూ తిరిగే బదులు ఏదైనా నిజాయితీగా పని చేసుకోవచ్చు కదా. ఏంటి ఏమన్నావు? మళ్ళీ ఒకసారి చెప్పరా. అదే నిజాయితీగా బతకొచ్చు కదా. నిజాయితా అంటే ఏంట్రా? మేము కూడా నిజాయితీగా పనిచేస్తూ బ్రతుకుదామని చేతులు జోడించి పని కోసం నీ దగ్గరికి వస్తే అటు ఇటు ఎటు కాని జీవితాలు గడిపే మీకోసం ఏమీ పనులు లేవని మా మొహం మీద కొట్టినట్టుగా చెప్పి బయటికి గెంటేశావు. కానీ ఇప్పుడు దండపెట్టిన చేతులతోనే చప్పట్లు కొడితే 10 రూపాయలు ఇచ్చావు. ఇదేనా నీ నిజాయితీ? ఎటు కాని జీవితాలు గడుపుతున్నారన్నావు కదా, అది నిజమే. కానీ మాలాంటి వాళ్ళ మనసు నొప్పించిన మిమ్మల్ని ఏమనాలి? సాటి మనుషులను చూడకుండా నీ గర్వంతో నొప్పించావు. ఒక్కటి గుర్తుపెట్టుకో, ఎదుటి వారిని కించపరిచి వారి మనోభావాలు దెబ్బతీసే హక్కు నీకు లేదు. పదవి. చూడండి, వీళ్ళు కూడా సమాజంలో మనుషులేగా, వీళ్ళను సమాజంలో మనుషులుగా గుర్తించడం లేదు. మనము మనుషులమేగా. వీళ్ళకంటూ ఉపాధిని కల్పించి మన ప్రభుత్వాలు సరైన సదుపాయాలు కల్పిస్తే వీళ్ళు అన్ని రంగాల్లో రాణిస్తారు కదా.